బిడ్డలారా, ఎప్పుడైనా నీ జీవితంలో పరస్త్రీ వైపు మోహంగా చూస్తూ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి ఎప్పుడైనా నీతో మాట్లాడిందా? ఇది ఘోరమైన దుష్కార్యం. నీ హృదయం ఎప్పుడైనా పరస్త్రీని ఆశించినప్పుడు, పరపురుషుని గూర్చిన ఆలోచన నీ హృదయంలో బయలుదేరుతున్నప్పుడు ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా? కన్ను కదండి, కామన్ కదండి, పాపలోకం కదండి, ఈ చిన్న బలహీనతలు కూడా లేకుండా ఎట్లా ఉంటామండి, మనుషులం కదండి, ఇది సహజమే కదండి, అయినా ఇంత పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి, ఇది సహజమే, ఇది సహజ సిద్ధమే కదండి అని కాంప్రమైజ్ అయ్యే భక్తి చేస్తున్నావా? మనస్సాక్షి బ్రతికుందా, చచ్చిపోయిందా? లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒకసారి చూడండి. మనస్సాక్షి యోసేపుతో మాట్లాడుతుంది. ఏమని? యోసేపు, ఇది ఘోరమైన దుష్కార్యం. ఈ కార్యం కనుక నువ్వు చేస్తే దేవుడు నీకు విరోధైపోతాడయ్యా. బాబోయ్ తమ్ముడు, ఎప్పుడైనా చదవకూడని పుస్తకం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా? ఈ పుస్తకం చదివితే దేవుడు నీకు విరోధవుతాడు, ఇలా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు విరోధవుతాడు, ఈ మార్గం గుండా వెళ్తే దేవుడు నీకు విరోధవుతాడు, జాగ్రత్త. సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూస్తున్నావు, లేనిపోయిన సంభాషణలు వింటున్నావు, అపవిత్రతను రేకెత్తించుకుంటున్నావు. ఇలా నువ్వు చేస్తే దేవుడు నీకు విరోధైపోతాడు. ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా? లైవ్ వింటున్న బిడ్డలారా, నీ మనస్సాక్షి బ్రతికుందో చచ్చిందో ఒక్కసారి ఆలోచించు. విన్నారా? నీ మనస్సాక్షి ప్రతిరోజు నీతో మాట్లాడుతుందో? ఆ గద్దింపు నా మనస్సులో నుంచి బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అవుతుందోనయ్యా అని ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంది, వాత వేయబడిన స్థితిలో ఉంది. యోసేపు మనస్సాక్షి ఏమని మాట్లాడుతుంది? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఏమంటాడు? దేవునికి నేను విరోధనైపోతాను. నేను ఎప్పుడు చెప్తా కదా, ఎవరు నీకు విరోధమైనా పర్వాలా, దేవుడిని ఎప్పుడు విరోధిని చేసుకోకు. దేవుడెప్పుడు నీ పక్షపు వాడై ఉండునట్లుగా నీ అడుగులు జాగ్రత్తగా కాపాడుకో. అందుకని అపోస్తలుడైన పౌలు వారు అంటారు కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? విన్నారా? దేవుడొక్కడు నీ పక్షాన్ని ఉంటే ప్రపంచమంతా నీకు విరోధమైనా పర్వాలేదు, విజేతగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే, నీ ప్రక్కన దేవుడొక్కడు నిలవబడితే ప్రపంచమంతా నిన్ను వెర్రిది అనుకోవచ్చు, ప్రపంచమంతా నిన్ను వెర్రోడు అనుకోవచ్చు, నీ భక్తిని గురించి వెర్రిగా మాట్లాడవచ్చు. దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే ఈ పోరాట భూమిలో, యుద్ధ భూమిలో నువ్వు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.